కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 20 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ ఆమె శుభవార్త చెప్పారు. 10లోగా కార్పొరేషన్లు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీ ప్రక్రియ ఉండబోతుందంటూ వెల్లడించారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు ఆయా నియోజకవర్గాల వారీగా జాబితాలు సిద్ధం చేయమంటూ ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్లో మళ్ళీ పదవుల పండుగ మొదలవుతుందని చెప్పాలి. దీంతో క్యాడర్లో కొత్త ఉత్తేజం కనపడుతోంది. కొత్తగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక కష్టపడే వారికే పదవులు, అది కూడా 10 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలంతా కూడా ఇక తమకు పదవులు దక్కబోతాయనే ఆశతో కనబడుతున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పదవులు దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక మీనాక్షి నటరాజన్ స్టేట్మెంట్తో ఇప్పటికే కదలిక మొదలైంది. పదవుల కోసం ఆశిస్తున్న వ్యక్తులంతా కూడా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20 లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అయితే రంగం సిద్ధమవుతుంది. 10 లోపు ప్రతిపాదనలు పంపాలంటూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకైతే ఓవైపు ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఇక పార్టీ పదవులకు సంబంధించిన పోస్టుల గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. లాబింగ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరికి వారు పదవుల కోసం పైరవీలు చేసుకుంటున్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటేనే ఒక పండుగ లాంటి పరిస్థితి. సో పదవుల కోసం ఏఐసిసి వరకు కూడా పైరవీలు చేసుకునే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు? ఇక మీనాక్షి నటరాజన్ చెప్పిన తర్వాత ఇక మరి పార్టీ పదవుల గురించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? అయితే అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆ పిసిసిని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్నటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నటువంటి క్యాడర్ ను సంతృప్తి పరిచేలా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే పిసిసికి సూచించినట్టుగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 20వ తేదీలోపు అన్ని నామినేటెడ్ పదవుల భర్తీని చేయాలంటూ కూడా పిసిసిని నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పేర్లను కూడా ఏఐసిసికి పిసిసి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ యొక్క పదవులను పిసిసి భర్తీ చేయనట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. దీంతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలంతో 4 ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో దీంతో అందులో నుంచి కూడా ఒక సీటుని ఇప్పటికే సిపిఐకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మిగిలిన 3 సీట్ల అభ్యర్థుల పేర్లను కూడా ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెల 8వ తేదీలోగా పిసిసి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 3 అభ్యర్థులను కూడా ఆయా సామాజిక వర్గాల ప్రాతిపదికన కూడా పేర్లను ప్రకటించేటువంటి అవకాశం ఉందని తెలిసింది. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలంటే 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండాలని, కార్యకర్తలను ఎలా వాడుకోవాలో తెలుసునని, అలాగే పార్టీ విజయం కోసం కష్టపడినటువంటి అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అయితే కార్యకర్తలకు అటు కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా హామీ అయితే ఇచ్చారు. ఇక మరోవైపు తెలంగాణలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, మార్చి 10వ తేదీలోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రులకు సీఎం అయితే ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అలాగే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి వాళ్ళకే ఈ యొక్క పార్టీలను ఈ పార్టీలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులను కూడా కష్టపడిన వారికే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అయితే కొంతమందికి అవకాశాలు రాలేదన్నారు. అదే రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టం అయితే చేశారు. ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి వారి పేర్లతో మార్చి 10లోగా కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతిపాదనలు పంపాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలని, అప్పుడే తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పేసి కూడా అన్నారు. ఇక పనితీరు సక్రమంగా లేని నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదవులు రెన్యువల్ ఉండదని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో ఈ నెల 20లోగా నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. 10లోగా జాబితాను పంపాలంటూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సంబంధించి హడావుడి మొదలైంది. ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ ఈ మేరకు సూచనప్రాయంగా వెల్లడించింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పదవుల కోసం ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు కార్యకర్తలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.